భోజనం కొంచెం బరువైందిరా, కాసేపు విశ్రమించాలి. అలాగే గురువు గారు, మీకు పరుపు వేస్తాం. విసిరితే కాళ్ళు కూడా పడతాం. ఒరే పరుపు ఏంట్రా? ఈ కాలు నాది. ఆ కాలు నువ్వే తీసుకో. ఈ కాలే నాది. నా కాళ్ళకి రాక ఆ కాలు పట్టు. నా కాలు తీసుకుంటావు కదా, చెప్తానుండ్రా. చెప్తానుండు. నా కాలు బంగారు కాలురా, నీది ఇత్తడిది. రే, నా కాలు నిన్నెవరు ముట్టుకోమన్నారా? నీ కాలే రా ఇత్తడిది. ఒరే, నీ కాలు నేను ఇంత గట్టిగా గుద్దానురా. మిమ్మల్ని తగలయ్యా, మీరు కాళ్ళు ముట్టకలేదు. పుట్టి అవతలకి మీరు మాట్లాడుకుని ఊరుకోండి గురువు గారు, మేము వాళ్ళు బుద్ధి చెప్తాం. కొండే అవతలకి కొండే. ఇక చూసుకోరా నీ కాలు, చూసుకోరా నీ కాలు. అట్టుకో. అయ్యో 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 అయ్యో! ఒరే ఒరే నంది, నీకే వచ్చిందిరా పోయే కాలు. గురువు గారి కోపం వచ్చేస్తుంది, ఊరుకోరా నంది. నా కాలు జోలికి వస్తే ఊరుకుంటానా? వాడి కాలు మునక్కాయలాగా నరికేస్తాను. నరకరా, చూస్తాను. నీ కాలు పక్కన పక్కన చేసేస్తాను. ఎలా చేస్తావో చూస్తానుగా. ఎలా చేస్తావో నేను చూస్తానుగా. చూస్తారా? నేను చూస్తాను రా. నన్ను విడవండి. వద్దు గురువు గారు, మీరు రావకండి. మీరు కోపం వస్తే వాళ్ళు బ్రతకగలరా? వాళ్ళు నా కాళ్ళు నరికేస్తారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళు నరుకుంటే వాళ్ళే అనిపిస్తారు. మీరు మాట్లాడకుండా పడుకోండి. పరమేశ్వర, మీకే వచ్చిందిరా పోయే కాలం. ఏమిటరా ఈ ఘోరం? గురిసేవండి మిమ్మల్ని తగలెక్క నిష్కారణంగా ఆయన ప్రాణాలు తీశారు. ఏమండి? అమ్మయ్యా, బతికాను రా బాబు. ఆనందం, నువ్వు రావటానికి ఇంకొక క్షణం ఆలస్యమై ఉంటే నా కాళ్ళు తీసేసి ఉండేవాళ్ళు. వీళ్ళ చేతులు ఇరిగిపోను. ఎలా కొట్టేశారండి? ఇలాంటి బుద్ధిహీనులు ఇంట్లో కూడా ఎందుకు? తిండి కూడా తిండగా సరివేయండి అవతలకి. వాళ్ళు బుద్ధిహీనులని నాకు తెలుసునే, అందుకే ఇంత ముద్ద పడేస్తున్నా. లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోగలరు, ఎలా బతకగలరు చెప్పు. చాలే ఊరుకుందరు. మీ చాదస్తమే గాని ఈ మూడులకు చదువు వస్తుందే. చీమలు నడుస్తుంటే రాళ్లే అరిగిపోతాయి ఆనందం. ఒక్కొక్క ముక్కే నేర్చుకుంటారు పాపం. పోన్లేదు, మనకు మట్టుకు అట్టే ఎవరున్నారు చెప్పు? ఒక ఆడపిల్లే కదా. ఇలాంటి అమాయకులకు అంత అన్నం పెడితే ఎంత పుణ్యమో తెలుసా? చూశావా, వాళ్ళు కొడితే కొట్టారు కానీ ఈవేళ నా ప్రాణం కాపాడారు ఆనందం. వాళ్ళ గందరగోళానికి భయపడి ఇంతవరకు ఆ పాము బయటికి రాలేదు కానీ, లేకపోతే ఈ పాటికి నీ గతే ఇంకాను, నా గతే ఇంకాను చెప్పు. అవునండి, వాళ్ళ తెలివి తక్కువ పనులు ఒక విధంగా ఉపకారం చేస్తున్నాయి. పొద్దున ద్వారబంధం ఊడలాగితే బంగారు పాతు బయటపడింది. అదేనే చిత్రంగా ఉంది. వాళ్ళు చేసేది తెలివి తక్కువ పనులు, జరిగేది. అరే రాజేష్ గా అయిపోయావరే. హలో హలో, రే నేను వీరసింహాన్ని.
ఏంటిది నా మాట నాకే వినిపిస్తుంది? ఏంటిది నా మాట నాకే వినిపిస్తుంది? ఫోన్ ప్రాబ్లమా సిగ్నల్ ప్రాబ్లమా? ఫోన్ ప్రాబ్లమా సిగ్నల్ ప్రాబ్లమా? ఫోనే ప్రాబ్లం.